ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము ఈ సాయంకాల గడియలో లైవ్లో మీ మధ్యకు రావడానికి సహాయపడినటువంటి అద్వితీయ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీరు అందరూ బాగున్నారని నమ్ముతున్నాం. ఈ యొక్క లాక్డౌన్లో ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మీ అవసరతలు అక్కర్లు తీరుస్తూ మిమ్మల్ని మీ బిడ్డలను కూడా ఆయన క్షేమంగా ఆరోగ్యంతో ఉంచినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థనతో ఈ కార్యాన్ని ప్రారంభిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలేని మా దేవా, నీకు స్తోత్రాలు. మరొక పర్యాయము నువ్వు అనుగ్రహించిన ఈ టెక్నాలజీతో లైవ్లో నీ బిడ్డలను నీ వాక్యము ద్వారా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ బిడ్డలైన వారు ఆయా స్థలాల్లో చేరి ఉన్న ప్రజలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. పేరు పేరు వరుసన ప్రతి వారిని కూడా మీరు దీవించి దర్శించి కాపాడుతున్న విధానము కొరకే మీకు వందనాలు. ఈ విధముగా తండ్రి, ఈ లాక్డౌన్లో దేవాలయాలు మూసి ఉంచిన కారణాన్ని బట్టి మందిరాల్లో సమాజముగా కూడుటకు వీల్లేదని ప్రభుత్వం వారు నిర్ణయించిన కారణాన్ని బట్టి తండ్రి, ఈ లైవ్ ద్వారా నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన టెక్నాలజీని బట్టి స్తోత్రాలు. అలాగే దీన్ని ఆపరేట్ చేస్తున్న బిడ్డలు నోయల్ మొదలైన వారిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధమైన నామాన్ని కనపరుస్తూ సమయాన్ని మేలుకరంగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ సాయంకాలం పరిశుద్ధ గ్రంథ సంబంధిత పాట కోరస్ మనం పాడుకొని వాక్యములోనికి మనం వెళ్దాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాను దివ్య ప్రేమ వాగ్దానములో గ్రంథ వాగ్దానములన్నీ నావే, గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనములు, తాను దివ్య ప్రేమ వాగ్దానములో గ్రంథ వాగ్దానములన్నీ నావే. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము యొక్క విలువ దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. కీర్తన గ్రంథము 138 అధ్యాయము 2వ వచనములో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే,
నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు తన పేరు కంటే తన మాటనే కనపరిచాడు. కాబట్టి ఆయన నామమంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యము దేవుడు గొప్ప చేశాడని కీర్తన గ్రంథం 138 అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం. అంటే దేవుడు తన వాక్యానికి ఎంతో విలువ ఇచ్చారు. దేవుని వాక్యము మానవ జీవితానికి ఎంతో మేలైనది. అందుకే అనేక మంది దైవజనులు తమ తమ అనుభవాలలో ఇలాగున సెలవిచ్చారు. నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని 139వ కీర్తన 130వ వచనములో దైవజనుడు సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా దేవుని వాక్యం వెల్లడి అయితే మానవునికి వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యమే మానవునిలో ఉన్న చీకటిని పారద్రోలేదు. మానవ హృదయాన్ని వెలిగించేది దేవుని వాక్యమే. అందుకే భక్తుడు అన్నాడు, నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. మానవుడు ఈనాడు నేనెంతో తెలివైన వాడిని అనుకుంటున్నాడు. అయితే అది కానే కాదు ప్రియులారా. మానవుని జీవితంలో దేవుణ్ణి ఎరగటమే తెలివి. మానవుడు ఈనాడు బుద్ధిహీనుడిగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. ఇలాంటి బలహీనుడిగా ఉన్న బుద్ధిహీనుడిగా ఉన్న మానవుడు తెలివైన వాడిగా మారాలి అంటే దైవ వాక్కు దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుతోడనే మానవునికి చీకటిని తొలగించి వెలుగు కలిగిస్తుంది, బుద్ధిహీనతను తొలగించి జ్ఞానవంతుడిగా చేస్తుంది. అందుకే దైవజనుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని పలికాడు. అలాగున నీ వాక్కు మా పాదాలకి దీపము, మానవ జీవితాలకు ప్రవర్తనకు దీపమై ఉన్నది. మానవ ప్రవర్తన బాగుండాలి అంటే కేవలం దేవుని వాక్యము ద్వారానే. అందుకనే భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. అంతేకాదు యవనస్తులైన వారి గురించి మాట్లాడుతూ 119వ కీర్తన 9వ వచనములో ఈ రీతిగా సెలవేయబడింది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వ్రాయబడి ఉన్నది. అనగా దేవుని వాక్యము ద్వారానే యవనస్తుని యొక్క నడక, యవనస్తుని యొక్క ప్రవర్తన బాగుపడేది. ఈనాడు చాలామంది యవనస్తులు పాడైపోవడానికి కారణాలు దైవ వాక్యము దగ్గరికి రాకపోవడమే. దైవ వాక్యము దగ్గరికి రాని కారణాన్ని బట్టి వచ్చిన అది వారి ఆంతర్యంలో చోటు కలుగు చేసుకొని కారణాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన మారనదిగా ఉన్నది. అనేక విధాలుగా వారు పాడైపోతూ నష్టపోతూ ఈ ప్రాపంచిక పరిస్థితులపైన దృష్టి కేంద్రీకరించి దేవుడిపైన, దేవుని వాక్యం పైన, దైవికమైన మార్గం పైన దృష్టిని కేంద్రీకరించలేని అభాగ్యులుగా, అవివేకులుగా, బుద్ధిహీనులుగా యవనస్తులు ఈనాడు కనబడుతూ ఉన్నారు.
కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దేవుని వాక్యం పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, మధ్య వయస్కులకు, మరి విశేషముగా యవనస్తులకు అవసరమైనది. ఈనాడు క్రైస్తవ కార్యకలాపాల్లో యవనస్తులైన బిడ్డలు చాలా చురుకుగా పాల్గొంటున్నారు. కానీ వారి జీవితములలో దేవుని వాక్యమునకు ప్రథమ స్థానము లేని వారిగా ఉంటున్నారు. కాబట్టి క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొంటున్నటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ఆయన వాక్యమునకు మన జీవితంలో ప్రథమ స్థానము ఉండవలసినదిగా ఉన్నది. అందుకే దేవుని వాక్యమును ప్రతిదినము విధిగా చదవాలి, విధిగా వినాలి, విధిగా ధ్యానించాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు చదువువాడు, విని వాటిలోని సంగతులను గైకొనువాడు ధన్యుడని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులైనటువంటి వారు ఇంకా దేవుని వాక్యం విషయంలో మనం వెనకబడిపోయి ఉంటే, లేక దేవుని వాక్యం విషయంలో మనం దూరం అయిపోతున్న వారమై ఉంటే, ఇప్పుడైనా మించిపోయింది లేదు. దైవ వాక్కుకి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను గణపరుద్దాం, ఆయనను మహిమపరుద్దాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యములోనికి మనం వెళతాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యం ఎదుకొస్తుండగా మీరే మాతో మాట్లాడి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యమును మా హృదయాల్లో వెల్లడిపరిచి, మాలో ఉన్న బుద్ధిహీనతను, అజ్ఞానమును, అవివేకమును తొలగించి నిన్ను వెంబడించే భాగ్యము దయచేయమని, నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, మాట్లాడేవాడు నీవైతే మేలు కలుగుతుందని నమ్ముచు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము దేవుని వాక్యములో అబ్రహాము యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే అబ్రహాము తమ్ముడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు లోతు. లోతు హారాను యొక్క కుమారుడు. లోతు హారాను యొక్క కుమారుడు అవడం వల్ల హారాను త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి లోతు అబ్రహామునకు ఒక విధముగా అడాప్టెడ్ సన్గా అయిపోయినాడు. దత్త కుమారుడుగా మారాడు. అందుకే అబ్రహాము లోతును విడిచిపెట్టుకోలేకపోయాడు. తండ్రి లేనివాడు కాబట్టి అనాథగా తన జీవితం ఏమైపోతుంది అనే భావనతో ప్రేమ కలిగినటువంటి అబ్రహాము దేవుని యొక్క నిర్ణయానికి వ్యతిరేకముగా లోతును కూడా పెట్టుకొని వచ్చాడు. లోతుతో నేరుగా దేవుడు మాట్లాడినట్టుగా లేదు ఎక్కడా కూడా. అయితే లోతుతో దేవుడు అబ్రహాము ద్వారా మాట్లాడాడు. ప్రియులారా, దేవుడు నేరుగా కొంతమందితోనే మాట్లాడతాడు. నేరుగా అబ్రహాముతో మాట్లాడాడు, నేరుగా మోషేతో మాట్లాడాడు, నేరుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటే అనేక మందితో మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే లోతుతో మాత్రం అబ్రహాము ద్వారా మాట్లాడాడు. చాలామంది అనుకుంటారు బాక్సింగ్ గారితో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడాలి.
ఇంకా ఆయా సేవకులతో మాట్లాడినట్లు దేవుడు నాతో కూడా మాట్లాడాలనుకుంటాను. దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. కానీ దేవుడు మాట్లాడేది దేవుని వాక్య ఆధారంగా మాట్లాడతాడు. నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు. నీవు నిశ్శబ్ద సమయాన్ని ఆచరిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవుని సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన దాసుని ద్వారా నీవు ఆ మాటకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అబ్రహాము ద్వారా లోతుతో దేవుడు మాట్లాడాడు. కానీ లోతు యొక్క జీవితంలో దేవుని వాక్యమునకు ఎక్కువైన చోటు లేదు. లోతు యొక్క జీవితము మనము పరిశీలించినట్లయితే లోతు అబ్రహాము వంటి ఆత్మీయుడు కాడు. లోతు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. లోతు శరీర సంబంధమైన మనుష్యుడు. అందుకే దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ఈ విధముగా వ్రాయబడింది: ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను వివేచింపలేడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచించబడతాయి. కాబట్టి లోతు అబ్రహాము చెప్తున్నటువంటి దైవికమైన మాటలు లోతు యొక్క జీవితంలో కార్యకారి అవ్వట్లేదు. కారణం, లోతు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ విషయాలు అతనిలో గ్రహింపులోనికి రాలేకపోతూ ఉన్నాయి. ఇలాగున ప్రకృతి సంబంధిగా అయిపోయిన లోతు, అంతేకాదు లోతులో శరీర సంబంధమైన స్వభావము కూడా ఉన్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుతారని, వారు ధర్మశాస్త్రమునకు లోబడరని దేవుని వాక్యములో రోమాపత్రిక 8:5, 6, 7 వచనాల్లో మనం చదువుతున్నాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. వారికి ఎంత చెప్పినా దేవుని వాక్యం వారికి ఎక్కదు. వారు దేవుని వాక్యానికి లోబడరు. వారు ప్రతి విషయాన్ని ప్రకృతి సంబంధముగానే ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని కూడా శరీర సంబంధముగానే ఆలోచిస్తారు. అందుకనే వారికి దేవుని సంగతులు అర్థము కావు. దేవుని వాక్యానికి వారు లోబడరు. ఒకవేళ దేవుని వాక్యము ఇలాగ ఉన్నది అని మనము వారితో చెప్పినా అది వారికి అర్థము కాదు. అది వారి జీవితంలో అర్థం కాకపోగా వారు దేవునికి దూరం అయిపోయిన వ్యక్తుల వలె అవుటకు అవకాశం ఉన్నది. మనలను అపార్థం చేసుకుంటారే కానీ వారు దేవుని వాక్యానికి మాత్రం విధేయత చూపించరు. ఇది లోతులో ఉన్నటువంటి బలహీనత. ఇలాగున తన బలహీనతలే అపవాది యొక్క బలాలుగా మారిపోయినాయి. అందుకే అతని నిర్ణయాలు కానీ అతని తీర్మానాలు కానీ దేవునికి వ్యతిరేకముగా కనబడుతున్నాయి. అందుకే దేవుని వాక్యములో లోతు జీవితాన్ని గురించి మనం ఆలోచించడానికి ఆదికాండం 13 మనం వెళ్ళాలి. ఆదికాండం 13 మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు అబ్రహాము లోతును వేరుగా ఉండమని కోరాడు. ఎందుకు కోరాడు?
అంటే అక్కడ సమస్య మనకు అర్థమవుతుంది 8వ వచనములో. అందువల్ల వారికి వారి పశువుల కాపర్లకు వీరి పశువుల కాపర్లకు మధ్య ఇబ్బంది వచ్చిన కారణాన్ని బట్టి దేవుడే వేరుగా ఉండమని అడిగాడు. అడిగి అబ్రహాము ద్వారా అడిగి చాయిస్ లోతుకే ఇచ్చాడు అబ్రహాము. కాబట్టి దేవుడు అబ్రహాము ద్వారా చాయిస్ ఇచ్చాడు లోతుకి. ఏమని ఇచ్చాడు అంటే, నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతానని లోతు చెప్పాడు. అనగా దేవుడు మనకే చాయిస్ ఇస్తాడు. మనము దేన్ని కోరుకోవాలో దాన్ని మనము కోరుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, చాలా పర్యాయాలు దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు, చాయిస్ ఇచ్చినప్పుడు మనము దేవునికి వ్యతిరేకమైనవి, ప్రకృతి సంబంధమైనవి, లోక సంబంధమైనవి మనము కోరుకుంటూ ఉంటాం. ఈ విధముగా మనము ఈ లోకము నుండి, ఈ లోక సంబంధమైన పరిస్థితులకు దగ్గరగా అయిపోతాం. అబ్రహాము చాయిస్ లోతుకే ఇచ్చాడు. అయితే లోతు ఏం చేశాడు చూడండి, 10వ వచనం. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకుమునపో, సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశములను నీళ్లపారు దేశమై ఉండెను. కాబట్టి 13వ అధ్యాయం 10వ వచనములో అబ్రహాము ఎప్పుడైతే లోతుకు అవకాశం ఇచ్చాడో, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. అది అతనికి యెహోవా తోటవలే, ఐగుప్తు దేశములే, నీళ్లు పారు దేశములే కనబడింది. అంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఐగుప్తు దేశం అంటే బంగారం బాగా దొరుకుద్ది. అంతేకాదు ఏదేను తోటలా కనబడుతుంది. పిల్లరా, అపవాది కొన్నిసార్లు మన కళ్ళు దేవునిపై లేకుండా ఈ యొక్క పాపము పైన, ప్రకృతి సంబంధమైన జీవితం పైన, శరీర సంబంధమైన జీవితం పైన ఉంచి మనల్ని మోసగిస్తాడు. అందుకే మన దృష్టి మనం పరిశీలించుకోవాలి. మన కన్ను చెడిపోతే మన దేహమంతా చెడిపోతుంది. అంతే, మన కన్నే మన ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యమైనది. కాబట్టి లోతు యొక్క జీవితంలో తన దృష్టి పాడైపోయింది, తన తీర్మానాలు పాడైపోయినాయి, తన నిర్ణయాలు కూడా అననుకూలంగా ఉన్నాయి. తన తీర్మానాలు దేవునికి అననుకూలంగా ఉన్నాయి. అందుకే ప్రియులారా, ఒకని కన్ను చెడిపోతే వాని దేహమంతా చెడిపోతుంది అన్నాడు దేవుడు. అందుకే మీలో ఉన్న చీకటి, మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంత గొప్పదో అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోతు యొక్క జీవితంలో చీకటి ఉన్నది ప్రియులారా, తన కంటిలో చీకటి ఉన్నది. పేతురు అతని గురించి మాట్లాడిన మాట ఏంటంటే, నీతిమంతుడైన లోతు అని మాట్లాడాడు. కానీ అలాంటి లక్షణాలు అతనిలో లేవు. అతని డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్గా కనపడుతున్నాయి. అతని యొక్క ఐసైట్ కూడా రాంగ్ ఐసైట్గా కనబడుతుంది. ఈ విధముగా
తన జీవితమును నష్టపరుచుకున్నాడు. పిల్లరా, అలాగును వెళ్ళాడు. లోతు కోరుకున్నది ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కోరుకున్నాడు. అక్కడుండే ప్రజలు ఎలాంటి వారు? 13వ వచనం, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూసారా, కొన్నిసార్లు దుష్టులు పాపులు మన దృష్టికి మంచోళ్ళుగా కనబడతారు. చాలాసార్లు మనం కూడా అంటాం, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోపోయినా వాళ్ళ మంచోళ్ళు, వాళ్ళ దేవుణ్ణి ఎరక్కపోయినా వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళు మారు మనసు పొందకపోయినా రక్షణ పొందకపోయినా వారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాగనే మనల్ని మోసపోతాం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి వారేమైనా పాపులనై ఉండిరి. కాబట్టి ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కలిగిన ప్రాంతం అది. మనుషులు మంచోళ్ళు కాదు, మనుషులు ఆత్మీయులు కాదు, మనుషులు పాపులు, దుష్టులు, చెడిపోయిన వారు. వారి యొక్క వికృత చేష్టలు మనం చూస్తుంటే ఆ యొక్క 19వ అధ్యాయములో మనం చూడగలం. లోతు ని రక్షించడానికి దేవుడు దేవదూతలను పంపించినప్పుడు వారి యొక్క వికృత చేష్టలు ఎంతో ఘోరాతి ఘోరముగా కనబడుతున్నాయి. పిల్లారా, కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితములలో మనము చేసుకునే తీర్మానములు కరెక్ట్గా ఉండాలి. అది నీ విద్య కొరకైన తీర్మానము కానీ, నీ ఉద్యోగము కొరకైన తీర్మానము కానీ, నీ భవిష్యత్తు కొరకైన తీర్మానము కానీ, నీ వివాహము కొరకైన తీర్మానము కానీ, నీ బిడ్డల వివాహము కొరకైన తీర్మానము కానీ, అది ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. తర్వాత నువ్వు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈనాడు లోతు చేసుకున్న తీర్మానం తనకి గొడ్డలి పెట్టిగా మారినట్లుగా 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లోతు భార్య భయంకరమైనటువంటి లోకస్తురాలు. లోతు నీతిమంతుడైన లోతు చెడిపోవడానికి కారణం చాలా వరకు లోతు భార్య అయి ఉండవచ్చు. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండి, ఇది దేవుని చిత్తం అని దేవుని వాక్యము చెప్పుచున్నది. మీ స్వపురుషులకు లోబడి ఉండి అని స్పష్టముగా చెప్పుచున్నది. అయితే లోతు భార్య దేవునికి లోబడినటువంటి భ్రష్టమైన పరిస్థితి, భర్తను కూడా మార్చేసేటువంటి పరిస్థితి. చాలామంది భార్యలు విశ్వాసులైన భర్తల ద్వారా మారు మనసు పొందుతారు. కానీ చాలామంది భార్యలు విశ్వాసులైన భర్తలకు లోబడక దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే పిల్లలు పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కుటుంబాల్లో పిల్లలు పాడైపోవడానికి కారణాలు ఇవే. లోతు యొక్క కుమార్తెలు కూడా భ్రష్టులై వారు మరి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న వ్యక్తులను పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వారు లోకస్తులను పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రకృతి సంబంధాలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు, శరీర సంబంధాలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇలాగున లోతు అల్లుళ్ళు కూడా లోతు యొక్క మనస్తత్వాన్ని మార్చివేశారు. లోతు అబ్రహాము ద్వారా దేవుని వాక్యమును విన్నవాడు కాబట్టి క్షణక్షణము తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేయుచూ వచ్చింది. క్షణక్షణము తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేయడం బట్టి ప్రతిదినము నీతిగల తన మనస్సును
ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో ఆ దుష్టులైన పాపులైన మనుష్యుల మధ్య నివసిస్తూ దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. అరే, ఎంత పొరపాటు చేశాను. ఆ రోజు నాకు సొదొమ గొమొర్ర పట్టణాలు యెహోవా తోట వలె కనబడ్డాయి. ఆ రోజు నాకు సొదొమ గొమొర్ర పట్టణాలు మరి యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారు దేశం వలె కనబడ్డాయి అని లోతు నీతిగల మనస్సును నొప్పించుకొనుచు తను తీసుకున్న తీర్మానము ఎంత పర్యవసానానికి గురి చేసిందో గుర్తిస్తున్నాడు. కాబట్టి యవ్వన బిడ్డలారా, నీ డెసిషనే నీ డెస్టినేషన్ను నిర్ణయిస్తున్నాయి. కాబట్టి నీవు సరైన తీర్మానాన్ని, నిర్ణయాన్ని చేయగలిగితే నీ గమ్యము కూడా సరిగ్గా ఉంటుంది, నీ ప్రయాణము ఆనందదాయకముగా ఉంటుంది. చాలా పర్యాయాలు మన డెసిషన్స్ చాలా బలహీనంగా ఉంటాయి. అందువల్ల మన డెస్టినేషన్ కూడా, మన గమ్యం కూడా చాలా దుర్బలముగా ఉంటుంది, దుర్గతితో కూడినదిగా ఉంటుంది. కాబట్టి లోతు యొక్క తీర్మానం ఇప్పుడు ఎంతో భయంకరమైన దుర్గతితో కూడినదిగా అయిపోయింది. 19వ అధ్యాయంలో మనం చూస్తుంటే లోతు గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. దేనికి? అరే, మనం ఎంత పొరపాటు చేశాం. ఈ పరిసర ప్రాంతాలకు వచ్చి కాని నిర్ణయాలతో, కాని తీర్మానాలతో మన దృష్టి పాడైపోయినందువల్ల, మన జీవితం నష్టపోయినందువల్ల ఇలా చేశామని 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతుంటే అతడు ఆ సొదొమ గొమొర్ర గౌని దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు లోతు యొద్దకు దేవదూతలను పంపించాడు. పిల్లారా, ఇప్పుడు దేవదూతలు లోతు ఇంటికి వచ్చారు. వస్తే అక్కడ జరిగింది ఏంటి? పిల్లారా, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు లోతు ఇంటికి వచ్చి, నీ దగ్గరకు వచ్చిన ఇద్దరిని బయటికి పంపించండి, వారితో మేము పాపం చేయాలని చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు కూడా గుమ్మం దగ్గర కేకలు పెడుతుంటే తలుపు తీసి అది మంచిది కాదు, వెళ్ళిపోండి అని చెప్తే వారు వినట్లేదు. అప్పుడు దేవదూతలు చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు వారి దృష్టికి గుడితనము కలుగు చేశారు. వారు ద్వారాన్ని ఏం చేయలేకపోయారు, కనుగొనలేకపోయారు. దేవదూతలు లోతును లోపలికి తీసుకుని తలుపు వేశారు. వారు ఆ రాత్రంతా కూడా ఆ ద్వారాన్ని ఏం చేయలేకపోయారు, కనుగొనలేకపోయారు. ఉదయాన్నే లోతు భార్యను, ఇద్దరు కుమార్తెలను, అల్లుళ్ళు తీసుకొని బయటికి రమ్మన్నారు. కానీ లోతు తడవు చేస్తూ వచ్చినట్టుగా 19వ అధ్యాయంలో మనము 16వ వచనంలో చూస్తున్నాం. 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పారు. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. బలవంతంగా బయటికి తేవలసి వచ్చింది వారిని. ఎందుకంటే ఒకవేళ అల్లుళ్ళు భయపెట్టారేమో, అల్లుళ్ళు వెనక్కి లాగారేమో. అయితే దేవదూతలు లోతు భార్య ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చారు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, చాలా పర్యాయాలు నీకు రాబోయే శిక్ష నుండి తప్పించడానికి దేవుడు బలవంతంగా నిన్ను బయటికి తేవాల్సి వస్తుంది.
కారణం ఏంటి? నీవు దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నావు. నీవు చేసిన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, నీ దృష్టి పాడైపోయినది, నువ్వు కోరుకున్న స్థలాలు కూడా పాడైపోయినవే అని నువ్వు గుర్తించకపోయినా దేవుడు ప్రేమామయుడు కాబట్టి తన సేవకుడైన అబ్రహాము మొర్ర ఆలకించి తన దూతలను పంపిస్తే ఇంకా లోతు భార్య బిడ్డలు అక్కడే ఉంటున్నారు, తడవు చేస్తున్నారు. వారిని బలవంతంగా చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు. వీరప్పుడు సొదొమ గుమొర్రా పట్టణాల మీద అగ్ని వర్షము కురిసింది. పిల్లరా, దేవుడు తప్పించాడు కాబట్టే అబ్రహాము లోతు తప్పించబడ్డాడు. లేకపోతే లోతు సొదొమ గుమొర్రా పట్టణాల్లో నాశనమై ఉండేవాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా దేవుడు నిన్ను నాశనానికి అప్పగించకూడదు, నిన్ను ఇంకా రక్షించాలని కోరుతున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఇంకా నిన్ను రక్షించుడు కొరకై నిన్ను వెంటాడే ప్రేమ, నీ కొరకై కనిపెట్టుచున్న ప్రేమ, నీ విషయమై ఆలోచిస్తున్నటువంటి ప్రేమ. పిల్లరా, ఇలాగున లోతు భార్య 2 కుమార్తెలు బయటికి తీసుకొని రాబడ్డారు. ఈ లోపల లోతు భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగింది. ఎందుకంటే లోతుకు సొదొమ గుమొర్రా పట్టణాల్లో చాలా మంచి భవనాలు ఉన్నట్టున్నాయి, ఆస్తిపాస్తులు, బంగారము, వెండి ఉన్నదేమో. ఆ కారణాన్ని బట్టి ఆమె వెనక తొట్టు తిరిగి అక్కడ ఉప్పు స్తంభము అయిపోయింది. మీరు వెనక్కి చూడొద్దు, ముందుకే చూడమన్నాడు. పిల్లారా, అందుకే దేవుని వాక్యములో చెప్పాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకేం కాడండి, పాత్రుడు కాడు. కాబట్టి నీ జీవితంలో ఎన్ని కష్టములు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఒకవేళ తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోయినా, దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందుతూ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని ఎంచి ఆ ప్రభుని వెంబడించవలసిన వారంగా ఉన్నాం. అయితే అలా కాకుండా మనము లోకములోనికి అడుగు పెడితే జరిగే ప్రమాదమే లోతుకు జరిగే ప్రమాదము వంటిదని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఈ విధముగా లోతు కుమార్తెలను ప్రభు బయటికి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నీవెంత ఘోర పాపాత్ముడు అయినా, నీ తీర్మానాలు ఎంత ఘోరమై ప్రకృతి సంబంధమైనవి అయినా, నీ తీర్మానాలు, నీ జీవితము ఎంత శరీర సంబంధమైనదైనా, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించాలని కోరుతున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికే ఈ లోకములోనికి వచ్చాడు. అందుకే వాక్యము చెప్పుచున్నది, నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. నాశనమైపోతున్న సొదొమ గుమొర్రా పట్టణంలో నాశనమైపోబోతున్న లోతును రక్షించడానికే దేవుడు ఆ దేవదూతలను పంపించాడు. అలాగే నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ ప్రభు యొక్క ప్రేమను ఎరుగు, నీ తీర్మానాలంతో దుర్బలమైనవని గుర్తెరుగు, దాని ద్వారా నీకెంతో దుర్గతి ఏర్పడిందని గ్రహించు. ఇప్పటికైనా ఆ ప్రభు యొక్క ప్రేమను గ్రహించి, ఆ కల్వరి ప్రేమ, ఆ సిలువ ప్రేమ, ఆ సిలువలో నీ కొరకై రక్తము చిందించిన ప్రేమ, నీ కొరకై ఆరని మారని ఎల్లప్పుడూ ఉండేటువంటి ప్రేమను గుర్తెరిగి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. ఎంతకాలం ఆయన తృణీకరిస్తావు? ఎంతకాలం నీ స్వంత ఆలోచనలతో వెళ్ళిపోతావు? ఎంతకాలం నీ స్వంత నిర్ణయాలతో నిన్ను నువ్వే భ్రష్టత్వానికి అప్పగించుకుంటావు? సరైన తీర్మానంతో
ప్రభు వైపు చూడు. ప్రభు ప్రేమామయుడు, విడవనివాడు, ఎడబాయినటువంటి వాడు. ఇప్పుడు కూడా నిన్ను రక్షించి బాగు చేసి నిన్ను క్షేమముతో నింపాలని కోరుతున్నాడు. నిన్నే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా క్షేమంతో ఉంచాలని కోరుతున్నాడు. కాబట్టి ఆ ప్రభువారికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే మేలును అనుభవించగలవు. ప్రభువు తన వాక్యమును మన గ్రహింపులోనికి తీసుకుని వచ్చి తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్కులు మనకు అర్థమవునట్లు, గ్రహించినట్లు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. మనము ఉన్న స్థలాల్లో వ్యక్తిగతంగా ఎవరికి వారే మన పరిస్థితులను ఎరిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రియమైన యవ్వన సహోదరుడా, నీ తీర్మానాలు ప్రకృతి సంబంధమైనవా, లేక నీ నిర్ణయాలు శరీర సంబంధమైనవా, యుగ సంబంధమైనవా? అలాగైతే నువ్వు నష్టపోతావు. లోతు వలె నువ్వు బాగుపడాలనే దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు పాదాల దగ్గరికి మనము చేరదాం. చిన్న ప్రార్థన, నీ హృదయం విప్పి, నీ మనస్సు విప్పి, నీ పాపమును ఒప్పుకొనుచు, నీ బలహీనతలను ఆయన దగ్గర పెట్టుకొనుచు, ఆయనకు అప్పగించుకొని సరైన నిర్ణయాలు చేసుకొని విజయశాలి అయిన అబ్రహాములే మనముందాం. అబ్రహాములే విజయాన్ని సాధిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ కొందనాలు. నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మాలో ఉన్న అవకతవకలు, మాలో ఉన్న పాపము, మా యొక్క స్వయం తీర్మానాలు, మా నిర్ణయాలు ఎంత కీడు కలుగు చేస్తాయో, ఎంత ఆపద మా మీదకు తీసుకొస్తాయో, చివరికి నాశనము అయ్యేటువంటి స్థితికి దిగజారుస్తాయో, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. కాబట్టి జాగరూకులమై నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు నీకు లోబడి మా పాపములను విడిచిపెట్టి మా శరీర సంబంధమైన జీవితమును, మా ప్రకృతి సంబంధమైన జీవితమును, మా శారీరక కోరికలను విసర్జించి మా కొరకై సిలువలో బలైపోయి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నీ పరిశుద్ధమైన నామాన్ని వెంబడించి మేము దీవించబట్టుకు సహాయపడమని, నీ వాక్యమును మా మధ్యలో ముద్రించమని. ప్రభువా, ఎవరు రహస్యమందున్న దేవునికి తీర్మానం చేసి ప్రార్థించుకుంటూ ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచమని, నీ కొరకు ఆహితపరచమని, వారి ప్రార్థనలు ఆలకించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న వారికి తోడై ఆయన వాక్యమును గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.